దర్యాప్తు సంస్థలైన ఈడీ, సిబిఐ పనితీరుపై ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలో చాలా శక్తివంతమైన ఈ దర్యాప్తు సంస్థల్లో డొల్లతనం బయటపడుతుండటంతో వాటి దర్యాప్తు పద్ధతులపై అనుమానం వ్యక్తమవుతోంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్లోని ఈడీ కార్యాలయంలో ఓ కేసు దర్యాప్తులో భాగంగా లంచం తీసుకుంటున్నారనే ఆరోపణలతో సిబిఐ దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో సుమారు 1.01 కోట్ల రూపాయలు పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో మరోసారి కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే సిమ్లాలో 3 ఏళ్ల క్రితం నమోదైన మనీ లాండరింగ్ నిరోధక చట్టం కేసుకు సంబంధించి లంచాలు స్వీకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి ఇళ్లు, కార్యాలయాలపై సిబిఐ దాడులు చేసింది. చోటా సిమ్లాలోని స్ట్రాబెర్రీ హిల్స్, రాణి విల్లాలోని ఈడీ కార్యాలయం, నివాస ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. సోదాల్లో సిబిఐ అధికారులు మొత్తం 1.01 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసులో నియమించబడిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఈడీ అధికారి తమ్ముడిని కూడా సిబిఐ అదుపులోకి తీసుకుంది. వీరిపై అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 7A కింద చండీగఢ్లోని సిబిఐ కార్యాలయంలో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు సిబిఐ అధికారులు. దాడిలో పలు కీలక డాక్యుమెంట్లు కూడా సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈడీ లంచం తీసుకోవడంలో సహకరించిన మధ్యవర్తి కూడా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈడీ అధికారి లంచం తీసుకున్నారనే వార్తలపై మరోసారి ఈ దర్యాప్తు సంస్థలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శకంగా పనిచేయాల్సిన కేంద్ర దర్యాప్తు సంస్థలకు అవినీతి మరకలు అంటడంతో సిబిఐ, ఈడీ దర్యాప్తుల్లో ఉన్న కేసులు ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్ర ఏజెన్సీలో నిజాయితీ పరులకు కొదవలేదనుకున్న దర్యాప్తు సంస్థల్లోని కొందరు వ్యక్తుల తీరుతో కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉంది. సిబిఐ, ఈడీ సంస్థలపై ఇప్పుడే కాదు, గతంలోనూ చాలా ఆరోపణలు వచ్చాయి. దర్యాప్తు సంస్థల్లోని కొందరు వ్యక్తులు కేంద్రంతో కుమ్మక్కై రాష్ట్రాల్లో సర్కార్లు కూల్చే పనులు చేస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. అంతేకాక గతంలో సిబిఐని పలు రాష్ట్రాలు నిషేధించాయి. ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో సిబిఐని నిషేధించాయి. అయితే పారదర్శకంగా దర్యాప్తు చేయాల్సిన ఈ సంస్థలు లంచాలకు అలవాటు పడి కేసులను నీరుగారుస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.